హలో అండ్ వెల్కమ్ టు ద రివ్యూ. కోర్ట్ మూవీ హిట్ అయింది, అందరికి మంచి పేరు వచ్చింది, అదంతా హ్యాపీనే. బట్ నాకు అంతకన్నా హ్యాపీనెస్ ఇచ్చిన విషయం ఏంటో తెలుసా? ప్రియదర్శి అన్న కోర్ట్ మూవీ సక్సెస్ మీట్ లో నాని గారు ఒక మాట అన్నారు. ఫర్ అన్ యాక్టర్ మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటూ సెటిల్ గా యాక్ట్ చేస్తూ ఒక ఇంపాక్ట్ డెలివరీ చేయడం అనేది మోస్ట్ డిఫికల్ట్ థింగ్. అండ్ ఆ విషయంలో ప్రియదర్శి తెలుగు సినిమాస్ నజీరుద్దీన్ షా అని చెప్పి ఆ మాటలకి చాలా సంతోషం వేసింది. అవును, ప్రతిసారి హీరోస్ లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకుంటాం కదా మనం, ఎందుకు ప్రియదర్శి అన్న లాంటి యాక్టర్ గురించి ఆయన లైఫ్ జర్నీ గురించి చెప్పకూడదు అనిపించింది. యాక్చువల్లీ ఎప్పుడో చెప్పాలి, కానీ లేట్ అయిపోయింది. ఏం పర్లేదు, ఇప్పుడు మాట్లాడుకుందాం ఆయన జర్నీ గురించి. పెళ్లి చూపులకి ముందు ఆయన చేసిన మూవీస్ గురించి, సినిమాలోకి రాకముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్ గురించి, అలాగే ఆయన తమిళ షార్ట్ ఫిల్మ్ కూడా ఒకటి చేశారు. అలా ఛాన్సెస్ కోసం తిరిగే టైంలో ప్రియదర్శి అన్న ఫేస్ చూసి చాలా డిఫరెంట్ గా ఉన్నావు. అటు హీరోగా కానీ ఇటు విలన్ గా కానీ పనికిరావు, కామెడీకి కూడా పనికిరావు. ఇలాంటి కామెంట్స్ వస్తే ఎలా తీసుకున్నారు ఆయన? ఛాన్సెస్ రానప్పుడు ఒక స్టార్ హీరో ఎలా ఇన్స్పిరేషన్ అయ్యారు? అసలు అర్జున్ రెడ్డిలో శివ క్యారెక్టర్ ఎలా మిస్ అయ్యారు? పెళ్లి చూపులతో వచ్చిన సక్సెస్ అండ్ ఫేమ్ ని హ్యాండిల్ చేయలేక ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేయడానికి ఏం చేశారు? ఇలా అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒక యాక్టర్, ఒక పర్ఫార్మర్ లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం. ఈయన జర్నీ చూస్తే సక్సెస్ కోసం చేస్తే ప్రయత్నంతో పాటు సక్సెస్ తర్వాత తీసుకునే డెసిషన్స్ కూడా ఎంత ఇంపార్టెంటో అందరికీ అర్థమవుతుంది. స్టార్ట్ చేసే ముందు ఒక మాట, ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్దని చాలా గట్టిగా నమ్ముతున్నాం. అండ్ ఒకవేళ మీకు నచ్చితే, మీకు ఇంకా మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నౌ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఒక నటుడికి అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటో తెలుసా? ఎన్నో రకాల క్యారెక్టర్స్ లో వైవిధ్యంగా జీవించేద్దాం అనుకుని కేవలం ఒక్క కమీడియన్ గానో ఒక్క విలన్ గానో స్టీరియో టైప్ అయిపోవడం, అండ్ ఆ స్టీరియో టైప్ ని బ్రేక్ చేసి సక్సెస్ అవ్వడం అనేది చాలా చాలా రేర్. అట్ ప్రెసెంట్ మన TFI లో ఉన్న అలాంటి రేర్ పర్సన్ ప్రియదర్శి అన్న. ఎక్కడ ప్రియదర్శి అన్నని హీరో సైడ్ కిక్ రోల్స్ కి స్టీరియో టైప్ చేసేస్తారు అనుకున్నాను, గానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా తన ప్రాజెక్ట్స్ చూస్తుంటే ఈ స్టార్ ఇమేజ్ బబుల్లో ఉండిపోయి మంచి సినిమాలు పక్కన పెట్టేసేలా కాకుండా మనకి ఒక ప్రాపర్ యాక్టర్ దొరికాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఆయన జర్నీలో మన అందరికి తెలిసిన స్టార్టింగ్ పాయింట్ అంటే పెళ్లి చూపులు. ఆ మూవీ తర్వాత జనరల్ గా ఆడియన్స్ కి ఏం ఒపీనియన్ ఉంటుంది? ఇంతవరకు బాగానే చేశాడు, ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అనుకుంటారు. ఇక ఇండస్ట్రీ వాళ్ళేమో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కి ఇంకో కొత్త కుర్రోడు దొరికేశాడు, తనతో కామెడీ చేయించచ్చు అని అనుకుంటారు. బట్ రెండు రాంగే. పెళ్లి చూపులతో వచ్చిన ఆ ఓవర్ నైట్ సక్సెస్ వెనక అన్నది ఒక 5 ఏళ్ల స్ట్రగుల్ ఉంది. మీ అందరికి తెలుసు తరుణ్ భాస్కర్ గారు షార్ట్ ఫిల్మ్స్ తీసుకొచ్చారని చెప్పి, కానీ మీకు తెలుసా ప్రియదర్శి డైరెక్టర్ గా అభినవ్ గోమటంతో ద డెలివరీ అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. మన ప్రియదర్శి అన్న విషయానికి వస్తే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో మాస్ కమ్యూనికేషన్స్ అదే జర్నలిజం చేశారు. తనకి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇంట్లో వాళ్ళు మాత్రం జాబ్ చూసుకో చాలు అని అనేవాళ్ళు. అలా MA ఫినిష్ చేశాక పిక్సలాయిడ్ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. అక్కడే కార్పొరేట్ ఫిల్మ్స్ అండ్ స్మాల్ యాడ్స్ కి కాన్సెప్ట్స్ అండ్ డైలాగ్స్ రాసేవారు ఆయన. ఎలాగో తనకి రైటింగ్ అండ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండడంతో తన ఫ్రెండ్స్ తో కలిసి షార్ట్ ఫిల్మ్ చేసేవారు. అలా కంట్రోల్ సి అనే షార్ట్ ఫిల్మ్ కి స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాయడంతో పాటు అందులో యాక్ట్ కూడా చేసేవారు. లైఫ్ లో మేజర్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆర్ టర్నింగ్ పాయింట్ వచ్చే ముందు మనం డౌన్ అయ్యేలాగా ఒక విషయం జరుగుతుంది. అలా ప్రియదర్శి అన్నకి కూడా జరిగింది. తన వర్క్ చేస్తున్న పిక్సలాయిడ్ కంపెనీలో విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్ కి ఉండే వర్క్ ఈ యాడ్స్ అండ్ కార్పొరేట్ ఫిల్మ్స్ కి ఉండేవి కాదు. సో పెద్దగా వర్క్ లేకపోవడం వల్ల దర్శిని వాళ్ళ కంపెనీ నుండి తీసేశారు. చిన్న డౌన్ మూమెంట్ వచ్చింది, మరి ఒక పెద్ద డిసిషన్ తీసుకోవాలి కదా, అదే జరిగింది. అక్కడ నుండి బయటకు వచ్చేసాక ఫ్రెండ్స్ తో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తా అని వాళ్ళ డాడీకి చెప్పేశారు. ఆయన ప్రియదర్శి గారిని యాక్టర్ భిక్షు గారి దగ్గరికి తీసుకెళ్లిపోయారు. భిక్షు గారు తెలుసు కదా, మన మాస్ మూవీ అండ్ చాలా మూవీస్ లో ఉంటారు ఆయన. ప్రియదర్శి గారి ఫాదర్ వచ్చేసి ఇలా మా వాడు యాక్టర్ అవుతాడంట అని చెప్తే భిక్షు గారు వద్దు అనేసారు. బట్ ప్రియదర్శి అని ఊరుకోరు కదా, ఆయన దగ్గరికి వెళ్లి లేదు సార్ నేను యాక్టింగ్ చేస్తా సార్ అని చెప్పి తను యాక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూపించేశారు. అవి చూసిన భిక్షు గారు ఏంటి ఇదే యాక్టింగ్ అని చెప్పి దర్శి అన్నకి 3 months పాటు యాక్టింగ్ ఇంప్రొవైజేషన్స్ అన్ని నేర్పించారు. అందుకే ప్రియదర్శి అన్న భిక్షు గారిని ఇప్పటికీ ఒక గురువు లాగే చూస్తారు. ఇలా అసలైన ఛాలెంజెస్ అప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఒక 4-5 years పాటు షార్ట్ ఫిల్మ్స్ చేసేవారు. ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసే ప్రాసెస్ లో 2013 చెన్నైలో జరిగిన 48 hours ఫిల్మ్ ఫెస్టివల్ లో డార్క్ కామెడీ అనే జానరా తీసుకొని అభినవ్ గోమటంతో ద డెలివరీ అనే షార్ట్ ఫిల్మ్ కూడా తీశారు. షూట్ సౌండ్ అంతా కంప్లీట్ చేశారు, కానీ వీళ్ళు పంపిన షార్ట్ ఫిల్మ్ వాళ్ళకి పంపించి వాళ్ళు డౌన్లోడ్ చేసి చూసేటప్పటికి ఆ 48 hours కూడా అయిపోయాయి. బట్ ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో ఉంటుంది, చూడండి, బాగుంటుంది కూడా. ఇవే కాకుండా ఫిలిం ఛాన్సెస్ కోసం ఫోటోస్ పట్టుకొని ఆడిషన్స్
ఇవ్వడం లాంటి చేసేవాళ్ళు. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి ఈమెయిల్స్ మీద ఈమెయిల్స్ కూడా పంపేవారు. ఆడిషన్స్ కి వెళ్ళిన దర్శి అన్నని అక్కడ జనాలు చేసేవి అంతగా నచ్చేవి కాదు. సో తను ఏదైనా డిఫరెంట్ గా చేయాలని అనుకుని రాను రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనకి తానే కొన్ని కాన్సెప్ట్స్ రాసుకొని ఆడిషన్స్ లో అవి పర్ఫామ్ చేసేవారు. బట్ ఎన్ని చేసినా ఎన్ని విధాలుగా ట్రై చేసినా అప్పట్లో తను బక్కగా అండ్ ఫేస్ మీద పింపుల్స్ హోల్స్ ఉండడం చూసి కొంతమంది చాలా డిఫరెంట్ గా ఉన్నావు, నువ్వు అటు హీరోకి పనికిరావు, ఇటు విలన్ గా కూడా పనికిరావు, కామెడీకి కూడా పనికిరావు అనేవారు. ఒక యాక్టర్ ని డౌన్ చేయడానికి, తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడానికి అంతకన్నా పెద్ద మాట ఇంకొకటి ఉండదు. కానీ దర్శి అన్న స్ట్రాంగ్ గా నుంచున్నారు. అంతవరకు యాక్టింగ్ వస్తే చాలు, టాలెంట్ ఉంటే చాలు, మూవీస్ లోకి వెళ్ళిపోవచ్చు అని అనుకునేవారు. అలాంటి మాటలతో రిజెక్షన్స్ చూశాక తన బాడీ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. బట్ ఫేట్ ఏం మారలేదు. ఈ ఆడిషన్స్ ఇవ్వడం, సెలెక్ట్ కాకపోవడం, మళ్ళీ ఇంకో ఆడిషన్స్ కి వెళ్ళడం, ఇదే రిపీట్ అయ్యేది. పెద్ద చేంజ్ అయితే ఏం ఉండేది కాదు లైఫ్ లో. ఇక్కడ ఒక మాట చెప్పాలి, మన లైఫ్ లో ఏది వర్క్ అవ్వనప్పుడు ఓ ఫేస్ కనిపిస్తుంది. ఆ ఫేస్ చూస్తే వాళ్ళ కష్టం అండ్ జర్నీ గుర్తొచ్చి మనకి కొండంత ధైర్యం అండ్ హోప్ వస్తుంది. సినీ ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి మన రవితేజ గారి ఫేస్ అలాంటిదే. ప్రియదర్శి అన్నకి అదే జరిగింది. ఎంత ట్రై చేసినా ఛాన్సెస్ రాకపోయేసరికి దర్శి అన్నకి పానిక్ అటాక్స్ కూడా వచ్చేవి. ఏంటిది, ఎంత కష్టపడినా ఛాన్సెస్ రావట్లేదు అని బాధపడేవారు. బట్ మళ్ళీ తనకి తానే విక్రమ్, రవితేజ లాంటి వాళ్ళే 10-15 ఏళ్ళు కష్టపడ్డారు కదా అని చెప్పి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళ కష్టం ముందు ఇదంతరా అని చెప్పి మోటివేట్ చేసుకునేవారు. మేబీ నెక్స్ట్ ఆడిషన్ లో సెలెక్ట్ అవుతానేమో అని తనకు తాను చెప్పుకుంటూ టాలెంటే మనల్ని ముందుకు నడిపిస్తుంది అనుకుని తిరిగేవారు. చాలా సందర్భాలలో ఏడ్చేవారు కూడా. కానీ వెనక్కి తిరిగి ఎప్పుడు వెళ్ళిపోలేదు. యాక్టర్ గా ఎలా అయినా సర్వే అవ్వాలని మనీ కోసం నెట్వర్క్ మార్కెటింగ్ జాబ్స్, వెడ్డింగ్ ఫిల్మ్ చేసేవారు. జస్ట్ సర్వే అంతే. మొత్తానికి కొన్ని మూవీస్ లో ఛాన్సెస్ అయితే వచ్చాయి. పెళ్లి చూపులకి ముందు కొన్ని సినిమాలు యాక్ట్ కూడా చేశారు. బట్ అవి తనకి నచ్చట్లేదు. ఆ చిన్న రోల్స్ చూసి ఏంటి ఇంక ఇలానే అయిపోతానా అనుకుంటూ భయపడిపోయేవారు, ఏడ్చేవారు కూడా. మళ్ళీ ఆ తర్వాత నీ మొహానికి ఇదే ఎక్కువ, వచ్చింది చేయని తనకి తానే అనుకునేవారు. అంతేకాని ఎక్కడ ఆగిపోలేదు. మళ్ళీ లేవడం, పాజిటివ్ హోప్ తో ముందుకెళ్ళిపోవడం అంతే. అందరూ కష్టపడితే సక్సెస్ వస్తుంది అంటారు కానీ సక్సెస్ రాదు, మనమే దాన్ని పట్టుకోవాలి. అది నీది కాదు. చెయ్యి జారిపోతుందన్నా సరే ఏదో ఒకటి చేసి దాన్ని పట్టుకోవాలి. ప్రియదర్శి అని అదే చేశారు. అలా యాక్టర్ గా తన స్ట్రగుల్ అవుతున్న ఈ టైంలో తనని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయే ల్యాడర్ తనకి దొరికింది. అదే పెళ్లి చూపులు. పెళ్లి చూపులు మూవీకి ఒక ఫ్రెండ్ ద్వారా ఆడిషన్స్ ఉన్నాయని తెలిసి అప్పటికే 100 ఆడిషన్స్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ తో గర్వంగా, కాన్ఫిడెన్స్ గా ఆడిషన్స్ కి అయితే వెళ్లారు. బట్ అక్కడ తరుణ్ భాస్కర్ దర్శిని చూసి, దర్శి ఎందుకు వచ్చాడు, ఏ రోల్ లేదు కదా మనోడికి అన్నారు. తరుణ్ అప్పుడు దర్శిని ఒక సీరియస్ యాక్టర్ లా చూసేవారు. సో దర్శి కామెడీ చేయలేడు అని అనుకునేవారు ఆయన కూడా. ఇందాక చెప్పాను కదా, అది నీది కాదు, చెయ్యి జారిపోతుందన్నా సరే ఏదో ఒకటి చేసి దాన్ని గట్టిగా పట్టుకోవాలి. సో దర్శి అన్న ఎలానో ఇంత దూరం వచ్చాం కదా, ఆడిషన్స్ అయినా ఇచ్చి వెళ్తా అంటే సరే అన్నారు. అప్పుడు అక్కడ పక్కన చిత్ర అండ్ ప్రశాంత్ క్యారెక్టర్ గురించి విని ఇదేదో గట్టిగా కొట్టే బొమ్మలా ఉందే, ఎలా అయినా ఈ సినిమా చేయాలి అని ఫిక్స్ అయిపోయి ఆడిషన్ ఇచ్చి వచ్చేసారు. బట్ అప్పటికే చాలా లోలో ఉన్నాడు. బికాస్ తన లాస్ట్ ఫిలిం టెర్రర్ తో తనకి మంచి పేరు వస్తుంది, పెద్ద బ్రేక్ ఇస్తుంది అనుకున్నారు. కానీ ఏది జరగలేదు. స్టేట్ మొత్తం మీద 11 థియేటర్స్ లోనే సినిమా రిలీజ్ అయింది. అలాంటి టైంలో 15 డేస్ తర్వాత తరుణ్ కాల్ చేసి, దర్శి ఐ వాంట్ యూ టు బీ మై కౌశిక్ అన్నారు. 16 డేస్ ఉంటుంది ఈ క్యారెక్టర్, డేకి 800 నుంచి 1000 రూపీస్ ఇస్తారు నీకు అని చెప్పారు. ఆ మాటలు విన్నప్పుడు దర్శి అన్నకి మామూలు హ్యాపీనెస్ రాలేదు. అంత హ్యాపీనెస్ ఎందుకంటే 3 పూట్ల తిండి దొరుకుతుంది, రోజు చేసే పనికి పేమెంట్ ఉంటుంది, అండ్ ఆ పని కూడా నచ్చిన పనే, నచ్చిన ఫ్రెండ్స్ తో చేయాలి. ఇంతకన్నా ఏం కావాలి? దర్శి అని అయితే ఫుల్ ఖుష్. మొత్తానికి పెళ్లి చూపులు స్టార్ట్ అయింది. 70 lakhs బడ్జెట్, 33 రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఆ ఆనందం నెల రోజులే. అక్కడి నుండి మళ్ళీ 8 months గ్యాప్. కానీ ఈసారి ముందులాగా ఈ సినిమా బ్రేక్ ఇచ్చేస్తుందని ఊహల్లో ఉండిపోలేదు. పెళ్లి చూపులు చేశాక కూడా వేరే సినిమాలకి ఆడిషన్స్ ఇవ్వడం మాత్రం ఆపలేదు. అలా గాజీ మూవీకి ఆడిషన్ ఇస్తే ఆ మూవీకి సెలెక్ట్ అయ్యాడు. కానీ త్రివిక్రమ్ గారు అన్నట్టు అదృష్టం డిస్కౌంట్ తో వస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు గాజీ అంత పెద్ద సినిమా కాదు. బట్ వన్స్ రానా గారు వచ్చాక సినిమా పెద్దదైపోయింది. సినిమా స్ట్రక్చర్ అండ్ స్టేచర్ మారిపోయింది. సో ప్రియదర్శి అన్న చేయాల్సిన క్యారెక్టర్ ని అప్పటికి కొంచెం నోన్ ఫేస్ అయిన సత్యదేవ్ గారికి ఇచ్చారు. దర్శికి ఏమో ఒక రేడియో ఆపరేటర్ క్యారెక్టర్ ఇచ్చారు. బట్ దర్శి అన్న ఏం బాధపడలేదు. ఏ క్యారెక్టర్ అనేది కాదు, నేను సినిమాలు చేస్తున్నా అంతే అనే హ్యాపీనెస్ లోనే ఉండేవారైనా. అండ్ అర్జున్ రెడ్డిలో శివ క్యారెక్టర్ కూడా ముందు ప్రియదర్శినే చేయాలి. ఆల్మోస్ట్ ఫైనల్ కూడా అయిపోయాడు. బట్ లాస్ట్ మూమెంట్ లో సందీపంగా శివ క్యారెక్టర్ హైట్ 5'6", 5'7" ఉండాలి అని ఫీల్ అయ్యారు. బట్ దర్శి అన్న చూస్తేనేమో 6 అడుగుల 2 అంగుళాలు ఉంటారండి, 6 feet 2 inches. ఇలా అనుకునే టైంలో దర్శి అన్న బెంగళూరు వెళ్తున్నా, 2 days లో కలుస్తా అనేసి వెళ్ళిపోయారు. ఈలోపు సందీప్ రెడ్డి వంగాకి రాహుల్ రామకృష్ణ దొరికారు. సో శివ క్యారెక్టర్ తనకి ఇచ్చేసి ఆ మూవీలో లాయర్ రోల్ ప్రియదర్శికి ఇచ్చారు. ఇలా జరిగేవి. లైఫ్ లో ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో ఒక లిఫ్ట్ ఓపెన్ అవుతుందండి. ఒక్కొక్క మెట్టెక్కుతున్న నిన్ను ఒకేసారి 10 అంతస్తుల పైకి తీసుకెళ్లిపోయి
అక్కడి నుంచి ప్రపంచాన్ని నీకు చూపిస్తుంది. ఆ లిఫ్ట్ పేరే పెళ్లి చూపులు. పెళ్లి చూపులు ట్రైలర్ రిలీజ్ దగ్గర స్టార్ట్ అయింది ఆ లిఫ్ట్. అంతే, ఒక్కటే కాల్స్ అండ్ మెసేజెస్. నీ డైలాగ్ చాలా బాగుందిరా అని అందరూ కాల్స్ చేశారు. ఆ టైంలోనే సిద్ధు వచ్చి చించేసావు భయ్యా నువ్వు అని పొగడడంతో దర్శి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తన ఫస్ట్ సినిమా టెర్రర్తో వస్తుంది అనుకున్న రికగ్నిషన్ ఇప్పుడు జస్ట్ ఒక్క ట్రైలర్తో వచ్చేసింది. తన హ్యాపీనెస్ ఏంటో తెలుసా? ఇప్పుడు యాక్టర్గా తనకు ఒక వ్యాలిడేషన్ వచ్చింది. అది ఆనందం. ట్రైలర్ గట్టిగా వైరల్ అయిపోయింది. ఎంతవరకు రీచ్ అయిందంటే ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ ఈ మూవీని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చింది. దర్శి అన్నకైతే అంతా ఒక డ్రీమ్ లా ఉంది. రామానాయుడు స్టూడియోస్ గేట్ దాటడానికే బోల్డ్ క్వశ్చన్స్ ఫేస్ చేయాలి. అలాంటిది ఇప్పుడు ప్రియదర్శి అన్న అక్కడ కాన్ఫరెన్స్ రూమ్ లో సురేష్ బాబు గారితో కలిసి కూర్చున్నారు. ఇదంతా చాలా కొత్తగా అనిపించింది తనకి. అప్పుడు మొదలైంది ఆ నంబు ఫీలింగ్. ఫస్ట్ టైం సక్సెస్ ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అంత ఈజీగా కామ్ డౌన్ అవ్వలేం. అంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ని తీసుకోలేం. దర్శి అన్నకి అదే జరిగింది. పెళ్లి చూపులు సినిమాని విజయవాడలో చూస్తూ నన్ను స్క్రీన్ మీద చూస్తే జనాలు నవ్వుతున్నారు అని షాక్ అయ్యారు ఆయన. రామానాయుడు స్టూడియోలో రామానాయుడు గారి ఫ్యామిలీ మొత్తం సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశారు. ఈవెన్ వెంకటేష్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. దర్శి అన్న లైఫ్ మారిపోయింది. సినిమా రిలీజ్ అయింది. కాల్స్ మీద కాల్స్, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఎంతలా అంటే దెబ్బకి తన ఫోన్ కూడా క్రాష్ అయిపోయింది. అప్పట్లో తన దగ్గర 2G రీఛార్జ్ ఉండేది. సో వాళ్ళ నాన్నని అడిగి డబ్బులు తీసుకొని రీఛార్జ్ చేసుకున్నారు. అయినా సరే ఫోన్ ఆగిపోయింది. ఇక ఆ రోజు నుండి అందరూ కౌశిక్ అని పిలవడం మొదలెట్టారు. చాలా ప్లేసెస్ లో తనవి పెద్ద పోస్టర్స్ పెట్టారు. ఇదంతా తనకి అర్థం అవడానికి ఒక 10 నుంచి 15 రోజులు పట్టింది. మొత్తం ఒక నమ్ ఫీలింగ్ లో ఉన్నాడు. సక్సెస్ కథ అక్కడితో ఆగిపోలేదు. దీని తర్వాత గాజీ పెద్ద సినిమా అయిపోయింది. అండ్ మహేష్ గారి స్పైడర్ మూవీకి ఆడిషన్ ఇస్తే అందులో కూడా సెలెక్ట్ అయిపోయారు. దర్శి అన్నకి ఏం అర్థం కావట్లేదు. మొత్తం హైనే చూస్తున్నారు. లైఫ్ ఒక్కసారిగా ఇంత చేంజ్ అయిపోవడంతో దర్శి చాలా స్ట్రెస్ అయిపోయారు. సిగరెట్ల మీద సిగరెట్లు కొడుతూనే ఉన్నారు. 2017 అండ్ 2018లో అరౌండ్ 20+ మూవీస్ చేశారు. అంత బిజీ అయిపోయారు యాక్టర్గా తను. బట్ తన డ్రీమ్ అది కాదు. ఏదో కామెడీ చేసేయడమో, హీరోకి సైడ్ కిక్ లా ఉండడమో కాదు. యాక్టర్గా డిఫరెంట్ రోల్స్ చేయడం. ఈ సక్సెస్ తీసుకెళ్లే స్పీడ్ లో అది మాత్రమే మర్చిపోలేదు. తనకి తెలుసు ఈ దారి చాలా చిన్నదే, మనమే ఒక టర్న్ తీసుకోవాలని చెప్పి. అండ్ దర్శి అలానే స్టార్ట్ అయ్యారు కూడా. పెళ్లి చూపుల ముందు సినిమా టెర్రర్ లో తనది ఒక టెర్రరిస్ట్ రోల్. చాలా సీరియస్ గా ఉంటాడు. కట్ చేస్తే పెళ్లి చూపుల సినిమాలో ఫుల్ ఆన్ చిల్లుండే రోల్. ఆ వేరియేషన్స్ తను చూపించగలిగారు. బట్ ఇలాంటి రెగ్యులర్ రోల్స్ చేస్తే ఒక 3 years మన పని అయిపోద్ది అని దర్శి గారికి అర్థమైంది. అలా మధ్యలో కామెడీ కాకుండా తనకు వచ్చిన రోల్ చిన్నదైనా చేసేవారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డిలో లాయర్ రోల్. కానీ యాక్టర్ అనిపించుకోవడానికి అది సరిపోదు. ఇప్పుడు దర్శికి ఒక సినిమా కావాలి. నేను జస్ట్ కామెడియనో ఆర్ హీరో ఫ్రెండ్నో కాదు, ఐఎమ్ అన్ యాక్టర్ అని ప్రూవ్ చేసే సినిమా వాడు కావాలి. ఒక సినిమాని తను లీడ్ చేయగలడు అని తెలిసేలా చేయాలి. వచ్చింది అదే మల్లేశం. ఈ సినిమా దర్శిని ఒక కంప్లీట్ యాక్టర్ గా ఫిలిం ఇండస్ట్రీకి అండ్ ఆడియన్స్ కి ప్రెజెంట్ చేస్తుంది. దర్శి అంటే ఏదో హీరోతో 2 పంచులు వేయించుకొని వెళ్ళిపోయేవాడు కాదు. ఐఎమ్ ఏ పర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఎక్కడి నుంచి కామెడీ రోల్స్, హీరో ఫ్రెండ్ రోల్స్ చేసినా కూడా స్టీరియో టైప్ చేద్దామని దర్శిని అటువైపు ఎంత లాగినా కూడా మెయిల్, లూజర్, నాంది, ఒకే ఒక జీవితం, బలగం, మంగళవారం ఇలా ప్రతిసారి యాక్టర్ గా జస్ట్ ఒక కేటగిరీలోనే ఉండకుండా పెర్ఫార్మర్ గానే కెరియర్ ని లీడ్ చేసుకున్నారు ఆయన. మధ్యలో దర్శి హీరో ఫ్రెండ్ రోల్ చేసినా, కామెడీ చేసినా కూడా ఆ క్యారెక్టర్ కి ఒక డిగ్నిటీని తీసుకొచ్చేవాళ్ళు. అలా హీరో పక్కన ఉండేవాడు కామెడియన్ అవ్వాలని లేదు అని ఆడియన్స్ పర్సెప్షన్ మార్చేశారు దర్శి. జాతిరత్నాలు, బ్రోచేవారెవర్రా, ఓం భీమ్ బుష్ వీటిల్లో దర్శి మనకి మిగతా ఇద్దరితో పాటు ఒక క్యారెక్టర్ లా కనిపిస్తాడు తప్ప ఏదో జస్ట్ కామెడీ కోసం ఉన్నాడు అనేలాగైతే ఉండదు. హీ ఆల్వేస్ వాంట్స్ టు రీఇన్వెంట్ హిమ్సెల్ఫ్ అండ్ ఆడియన్స్ కి ఒక ఫ్రెష్ ఫీల్ ఇవ్వాలనుకున్నారు. అందుకే తనకి రెగ్యులర్ క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా అందులో కూడా కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయడానికి చూస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ హాయ్ నాన్న. తన క్యారెక్టర్ కూనూరులో ఉంటుంది అని చెప్పాను కదా. కూనూరులో మోస్ట్లీ ఎలాంటి నేమ్స్ ఉంటాయని కనుక్కొని జస్టిన్ అనే పేరు తనే పెట్టుకున్నారు. ఆ ప్లేసెస్ లో ఫ్రెండ్స్ ని తమ్మ అని పిలుస్తారని తెలుసుకొని అది సినిమాలో యూజ్ చేశారు. ఇలా ఏదో ఒకటి తన వైపు నుండి కొత్తగా ఆ క్యారెక్టర్ కి ఏ చేంజ్ తీసుకొస్తున్నాను అని ఆలోచిస్తారు. అందుకే ప్రియదర్శి మనకి బోర్ కొట్టరు. ఏంటి యాక్టర్గా నిలబడడానికి ఇంత కష్టపడాలా అంటే కష్టపడాలి. దర్శి అన్న అంటారు, మనం ఒక మంచి సినిమా చేస్తేనే అది మనకి ఇంకొక మంచి సినిమాని తీసుకొస్తుందని చెప్పి. నిజమే కదా అండి. మల్లేశం లూజర్ని, లూజర్ మెయిల్ని, మెయిల్ బలగంని అండ్ బలగం మంగళవారాన్ని, ఇప్పుడు కోర్ట్. ఇలా ఒక మంచి సినిమా సమ్వేర్ తనకి హెల్ప్ అయింది. ఇప్పుడు లీడ్ యాక్టర్గా మంచి ఫిలిమ్స్ చేస్తున్నారు ఆయన. కామెడీ రోల్తో పేరు తెచ్చుకొని ఇంత ఎర్లీగా మెయిన్ స్ట్రీమ్ లీడ్ యాక్టర్ అవ్వడం చాలా కష్టం. బట్ హీ క్రాక్డ్ ఇట్. ఎందుకంటే అవకాశాలు వస్తున్నాయి కదా అని తను ఒక మూసలో ఉండిపోవాలనుకోలేదు. కొత్త పాత్రలు చేయాలి, కొత్త కథలు చెప్పాలి అని అనుకున్నారు.
అదే తనని ఈ రోజు ఈ పొజిషన్ లో నిలబెట్టింది. అందుకేనన్న సక్సెస్ కోసం చేసే ప్రయత్నంతో పాటు సక్సెస్ తర్వాత తీసుకునే డెసిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అది దర్శి అన్న జర్నీ అండ్ గ్రోత్ చూస్తే అందరికి ఇట్టే అర్థమైపోద్ది. దర్శి అన్న ఒక మాట చెప్పారు, నేను ఎందుకు సినిమా చేస్తున్నాను ఎవరైనా అడిగితే నా దగ్గర ఉన్న సమాధానం ఐ వాంట్ టు బి హ్యాపీ అండ్ నా హ్యాపీనెస్ సినిమాల్లోనే దొరుకుతుంది అని చెప్పారు. కానీ ఒకప్పుడు ఇదే హ్యాపీనెస్ కోసం ఏడ్చిన రోజులున్నాయి దర్శి అన్నకి. ఇప్పుడు తనకి నచ్చిన సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉన్నారు, మనల్ని ఎంటర్టైన్ కూడా చేస్తున్నారు. స్టార్టింగ్ లో చెప్పా కదా, నాని గారు ప్రియదర్శి అన్నని తెలుగు సినిమా నజీరుద్దీన్ షా అని చెప్పారని. కొంచెం పెద్ద మాటలా అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు సక్సెస్ అంతే. ఈ ఫేమ్, నేమ్, మనీ ఇలా అన్ని మనకి రావాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తాయి. దాని అర్థం యు డోంట్ డిజర్వ్ దట్ అని కాదు. నువ్వు ఆ ఫేమ్ ని, నేమ్ ని మోసేయగలవు అన్నప్పుడే అది నీ దగ్గరకు వస్తుంది. నాని లాంటి యాక్టర్ ఏదో ఊరికే అంత పెద్ద నటుడితో పోల్చేయరు కదా. ఇంకాస్త ముందుకెళ్ళి చెప్పాలంటే మంచి స్క్రిప్ట్స్ అండ్ రైట్ పాత్రలో ఉండాలి కానీ దర్శి అన్నని హీఈస్ ద ఎక్స్ పర్సన్ ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పుకోవడం కాదు. అంతకు మించి పక్క ఇండస్ట్రీ వాళ్ళు ఒక యాక్టర్ ని పొగడడానికి ప్రియదర్శి అన్నని ఎగ్జాంపుల్ గా తీసుకొని స్థాయికి వెళ్ళిపోతారు. ఆ టైం కూడా త్వరలోనే వస్తుంది. దర్శి అన్న మీద అది మాకున్న నమ్మకం. ప్రియదర్శి అన్న యాజ్ ఎ పర్ఫార్మర్ గా ఇలానే మనకి మంచి మంచి సినిమాలు ఇస్తూ ఉండాలని కోరుకుంటూ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ and hit the bell icon for more updates. Signing off, Team The View.